నిజం చేశారు. ప్రపంచంలోనే 359 మీటర్ల అత్యంత ఎత్తైన చినాబ్ రైల్వే వంతెనను ఆయన ప్రారంభించి జాతికి అంకితమిచ్చారు. 272 కిలోమీటర్ల పొడవు అంజీ వంతెనను కూడా మోదీ ప్రారంభించారు. ఈ వంతెన ప్రారంభోత్సవంతో జమ్మూ కాశ్మీర్లోని ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. కొన్ని సంవత్సరాల వారి కలను సాకారం చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. మీటర్ల ఎత్తులో ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మించారు. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వంతెన. ఇది ఐఫిల్ టవర్ కంటే 35 మీటర్ల ఎత్తు, ఢిల్లీలోని కుతుబ్ మినార్ కంటే 5 రెట్లు ఎత్తుగా ఉంటుంది. ఈ వంతెన కాట్రా శ్రీనగర్ మధ్య ప్రయాణ సమయాన్ని 3 గంటలకు తగ్గించనుంది. ఇది ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్ లింకులో భాగం. ఈ వంతెన సలాల్ ఆనకట్ట సమీపంలో చీనాబ్ నదిపై 1315 మీటర్ల పొడవుతో నిర్మించారు. ఈ వంతెనను తీవ్రమైన భూకంపాలు, భారీ స్థాయిలో గాలులు వీచినా తట్టుకుని నిలబడేలా నిర్మించారు. ప్యారిస్ లో ఉన్న ఈఫిల్ టవర్ కంటే ఈ బ్రిడ్జి 35 మీటర్ల ఎత్తు ఎక్కువగా ఉంటుంది. ఈ బ్రిడ్జి నిర్మాణానికి 2,86,00,000 కిలోల స్టీల్ ను వాడారు. -10 డిగ్రీల నుంచి 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతల్లోనూ ఈ బ్రిడ్జిని ఉపయోగించుకోవచ్చు. ఈ బ్రిడ్జి మొత్తం 1.31 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ఇందుకు గాను కేంద్ర సర్కారు 1,486 కోట్లు ఖర్చు చేసింది. జమ్మూ కాశ్మీర్ ప్రజల చిరకాల వాంఛ నెరవేరింది. అక్కడి ప్రజల కొన్నేళ్ల కలను ప్రధాని మోదీ నిజం చేశారు. ప్రపంచంలోనే 359 మీటర్ల అత్యంత ఎత్తైన చీనాబ్ రైల్వే వంతెనను ఆయన ప్రారంభించి జాతికి అంకితం ఇచ్చారు. 272 కిలోమీటర్ల పొడవైన ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్వే లింక్ లో భాగంగా ఈ వంతెన నిర్మాణం జరిగింది. ఈ వంతెన ద్వారా ఇండియన్ రైల్వేస్ నెట్వర్క్ తో జమ్మూ కాశ్మీర్ అనుసంధానమైంది. కాట్రా శ్రీనగర్ వందే భారత్ రైలును కూడా ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించారు. అలాగే దేశంలోని మొట్టమొదటి కేబుల్ స్టేడ్ రైల్వే వంతెన అయిన అంజీ వంతెనను కూడా మోదీ ప్రారంభించారు. ఈ వంతెన ప్రారంభోత్సవంతో జమ్మూ కాశ్మీర్లోని ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. కొన్ని సంవత్సరాల వారి కలను సాకారం చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.